హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 85. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తూ, వాష్రూమ్ నుండి వస్తున్న ఆకాష్ అడుగుల శబ్దం వినిపించేసరికి టక్కున తలదించుకొని చేతులు నలుపుకుంటూ ఉంది సాక్షి. ఆకాష్ తనని చూసి చిరునవ్వు చిందిస్తూ ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆమెను చూస్తూ టేబుల్ ముందున్న అతని కాళ్ళు కనిపిస్తున్నాయి సాక్షికి. అతని ఫేస్ చేయాలి అంటే ఎన్నడూ లేని వింత అలజడి తనలో. ఆ అలజడిని కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా తలెత్తి చూసి, గుడ్ ఈవినింగ్ సార్ అంది. గుడ్ ఈవినింగ్ సాక్షి చిరునవ్వుతో బదిలిచ్చి తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. సాక్షి కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి స్టేటస్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడంలో నిమగ్నమైంది. 15 నిమిషాల తర్వాత రిపోర్ట్ అతనికి మెయిల్ చేసి, సార్ రిపోర్ట్ సెండ్ చేశాను అంది. ఓకే, కమ్ హియర్ అని అన్నాడు ఆకాష్ రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తూ. లేచి అతని పక్కకు వెళ్ళి నిలబడింది. సిట్ డౌన్. చైర్ లాక్కుని కూర్చొని అతని మొహంలోకి ల్యాప్టాప్లోకి చూస్తూ ఉంది సాక్షి. ఆకాష్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమె వైపు తిరిగాడు. బిడియంగా చూస్తుంది సాక్షి, ఆమె కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు హియర్ యువర్ ఆన్సర్ ఫర్ మై ప్రపోజల్ అని అన్నాడు. వద్దన్న సిగ్గు ముంచేసింది ఆమె వదనాన్ని. విచిత్రంగా ఆమె నోట మాట కూడా రావట్లేదు. అతని తీక్షణమైన చూపులకి అతని సూటిగా చూడలేక తల దించేసుకుంది. ఆమె మొహంలోని బిడియం కంగారు. ఆమె సమాధానం ఏంటో చెప్పకనే చెప్తుంటే ఆకాష్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. మోము వికసించింది. చెప్పు సాక్షి. ఏం మాట్లాడలేదు సాక్షి. గోళ్ళు గిల్లుకుంటూ ఉంది. ఓకే, ఐ అండర్స్టాండ్, ఐఎమ్ సారీ అని అంటూ ఆకాష్ లేచి వెళ్ళబోతుంటే నొచ్చుకున్న సాక్షి టక్కున అతని చేయి పట్టుకుని ఆపింది. ఆకాష్ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. తల తిప్పి ఆమె వైపు చూశాడు. అతని చేయి వదిలి లేచి నిలబడిన సాక్షి ధైర్యం కూడా తీసుకుని అతని కళ్ళకు చూస్తూ, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే సార్ అంది మెల్లిగా. అంతులేని ఆనందం ఆకాష్లో. నాకు వినిపించలేదు, మళ్ళీ చెప్పు అని అన్నాడు కావాలని. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే సార్. మీలాంటి మంచి మనసున్న వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం. ఆ అదృష్టాన్ని కాదనుకుంటే నా అంత పిచ్చిదెవరు ఉండరు. ఐ లవ్ యూ సార్ అంది చెమ్మగిలిన కళ్ళతో ఉద్వేగంగా. ఆకాష్ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆమెను కౌగిలించుకున్నాడు. ఒక్క క్షణం కళ్ళు విప్పాచుతూ అలాగే బిగుసుకుపోయిన సాక్షి మరుక్షణం హ్యాపీగా నవ్వుతూ అతని హృదయంపై తలవాల్చి అతని నడిం చుట్టూ చేతులు వేసింది. ఫస్ట్ లవ్లో దారుణంగా మోసపోయి ఎంతో వేదనని అనుభవించిన ఆమె మనసుకి అతని ప్రేమ మాటల్లో వర్ణించలేని సంతోషాన్ని, గొప్ప ఊరటను ఇస్తుంది. తన లైఫ్ ఇలా టర్న్ అవుతుందని, తనని తానుగా ప్రేమించి మంచి మనసున్న వ్యక్తి తన లైఫ్లోకి వస్తాడని తాను కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. వెనక్కి జరిగి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. బ్లష్ అవుతూ చూస్తుంది సాక్షి. ఆమె కళ్ళలోకి ఒక్క క్షణం చూసి వంగి ఆమె నుదుటన ముద్దు పెట్టాడు. సాక్షి తనువంతా తీయని పరవశం పాకుగా కళ్ళు మూసి తెరిచింది. మన విషయం తెలిసి మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ గుడ్ న్యూస్ కోసం మమ్మీ చాలా ఈగర్లీ వెయిటింగ్. టుమారో డైరెక్ట్గా సర్ప్రైజ్ చేద్దాం ఇంటికి వెళ్ళి. ఇంటికా అంది ఒకంత కంగారుగా. నీకు టెన్షన్ అవసరం లేదు. మమ్మీ డాడీకి మన విషయం తెలుసు. డాడీకి ఎస్టర్డేనే చెప్పింది మమ్మీ. దే ఆర్ వెరీ హ్యాపీ నేను ప్రేమలో పడినందుకు, త్వరలో కోడలు రాబోతున్నందుకు. నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టుమారో మార్నింగ్ వెళ్దాం. ఆకాష్ మాటలకు హ్యాపీగా నవ్వుతూ తలాడించింది సాక్షి. ఈ హ్యాపీ మూమెంట్లో వర్క్ చేసే మూడ్ లేదు. లెట్స్ గో ఫర్ డిన్నర్ అవుట్ సైడ్ అన్నాడు ఆకాష్ ఉత్సాహంగా. నవ్వుతూ తలాడించి అతనితో పాటు కదిలింది సాక్షి. తమ హోటల్ రెస్టారెంట్లో అయితే ప్రైవసీ ఉండదని వేరే రెస్టారెంట్కి వెళ్ళారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటూ టేస్టీ డిషెస్ ఆస్వాదిస్తూ తమ ఫస్ట్ డిన్నర్ డేట్ని మనసారా అనుభూతి చెంది కార్లో రిటర్న్ అయ్యారు. సాక్షి ఫ్లాట్ రాగా తనతో పాటు కార్ దిగిన ఆకాష్, మార్నింగ్ 8కి పిక్ చేసుకుంటాను, రెడీగా ఉండు అని చెప్పాడు. చిన్నగా తలాడించింది సాక్షి. ఆమెకి హక్తో బాయ్ చెప్పి ఆకాష్ వెళ్ళిపోగా సాక్షి తనలో తాను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి హాయిగా బెడ్పై పడిపోయింది. ఆమె మనసంతా తీయని పులికింత. ఈ విషయం ఆరోగ్యకి చెప్పాలి
అని అనుకుంటూ ఫోన్ తీసుకుని ఆరుహికి కాల్ చేసింది. రణధీర్తో పాటు బాల్కనీలో నిలబడ్డ ఆరుహి సాక్షి ఫోన్ చూసి వెంటనే లిఫ్ట్ చేసింది. చెప్పు సాక్షి, ఆకాష్కి చెప్పేశావా అని అడుగుతుంటే అది విన్న రణధీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. చెప్పేశాను. రియల్లీ సూపర్. తను ఎలా రియాక్ట్ అయ్యాడు? కుతూహలంగా అడిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. టుమారో నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. తన మమ్మీ డాడీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి. వాళ్ళిద్దరూ మా మ్యారేజ్కి ఒప్పేసుకున్నారట, నాకు ప్రపోజ్ చేయడానికి ముందే. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ ఆరుహి. డిన్నర్కి తీసుకెళ్లారు. ఇప్పుడే వచ్చాను ఫ్లాట్కి. రాగానే నీకు కాల్ చేస్తున్నా. ఎస్ సో లక్కీ. ఎంత హ్యాపీగా ఉందో అని ఆరుహి మాట్లాడుతుండగానే రణధీర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సో టుమారో మీ అత్తారింటికి వెళ్తున్నావు అన్నమాట అని అడిగింది వెళ్తున్న అతని వైపు చూస్తూ. అవును, సారీ కట్టుకుని వెళ్ళు, బాగుంటుంది. ఓకే, వెళ్ళొచ్చాక ఏం జరిగిందో కాల్ చేసి చెప్పు. అలాగే అంది నవ్వుతూ. రణధీర్ బెడ్ రెస్ట్కి ఆనుకొని కాళ్ళు బార్లా చాపుకొని కూర్చొని తన వైపే చూపుల బాణాలు విసురుతుంటే చిన్నగా నవ్వుకొని ఓకే సాక్షి, బాయ్, హ్యావ్ ఎ డ్రీమ్ నైట్ అంది. సాక్షి నవ్వి గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేయగా రణధీర్ దగ్గరికి వెళ్ళింది ఆరుహి. ఏంటి అలా చూస్తున్నారు? నేను మాట్లాడేది సాక్షితోనే కదా అని అంటూ అతని పక్కన కూర్చుంది ఆరుహి. రణధీర్ ఏం మాట్లాడలేదు. మై డియర్ పొసెసివ్ శ్రీవారు, మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటో అది? మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ త్వరలోనే పెళ్లిపీటలేకపోతున్నారు. తల తిప్పి చూశాడు రణధీర్. అవును, ఆకాష్ సాక్షికి మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ అది ఒప్పుకోలేదు, పాస్ట్ వల్ల. టైం తీసుకుని ఆలోచించి అతన్ని మిస్ చేసుకోకూడదు అని ఫైనల్గా ఒప్పుకుంది అని చెప్పింది హ్యాపీగా నవ్వుతూ. సూపర్, ఐ నో దిస్ విల్ హ్యాపెన్ అండ్ దే ఆర్ గుడ్ టుగెదర్ అని అన్నాడు రణధీర్. బిగ్ థ్యాంక్స్ టు యూ. మీ వల్లే వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఆకాష్ పిఏగా సాక్షికి జాబ్ ఇవ్వడం వల్లే ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అతని సైడ్ నుండి హత్తుకుంటూ అంది ఆరుహి. చిన్నగా స్మైల్ ఇచ్చాడు రణధీర్. అమ్మయ్యా, నవ్వారా? ఒక 5 minutes కూడా కాల్ మాట్లాడలేదు నేను. దానికే మొహం ఎలానో పెట్టేసుకున్నారు. ఫ్రెండ్తో కాల్ కూడా మాట్లాడకూడదా శ్రీవారు? నవ్వుతూనే అడిగింది ఆరుహి. మాట్లాడవచ్చు. నేను ఇంట్లో లేనంత వరకు నువ్వు ఎంత టైం అయినా ఫోన్ మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ నేను నీతో ఉండగా నీ ప్రతి క్షణం నా కోసమే స్పెండ్ చేయాలి, నాతోనే స్పెండ్ చేయాలి అని అన్నాడు రణధీర్. దిస్ ఇస్ టూ మచ్ శ్రీవారు అని నవ్వుతూ రణధీర్ ఇచ్చిన లుక్కి నవ్వడం ఆపి ఓకే ఓకే, నా ప్రతి క్షణం మీకోసమే, అలాగే మీ ప్రతి క్షణం కూడా నా కోసమే అయి ఉండాలి. ఇలా లుక్స్ ఇవ్వకు నాకు మిస్టర్ డబుల్ అని అంటూ అతని బుగ్గలు పట్టి లాగింది. రణధీర్ కళ్ళు చిన్నవి చేసి ఊరగా చూస్తూ ఆమెను బెడ్ మీదకి చేర్చి మీదకు చేరాడు. చిరునవ్వుతూ చూస్తూ అతని మెడలో చేతులు అల్లేసింది ఆరుహి. ఆమె పెదవులు అందుకుంటూ పూర్తిగా తన మీదకు వాలిపోయి ప్రణయ యుద్ధానికి శ్రీకారం చుట్టాడు రణధీర్. మరుసటి ఉదయం 8 అవ్వడానికి ఇంకా 10 నిమిషాలుంది. సాక్షి రెడీ అయ్యి ఆకాష్ కోసం వెయిట్ చేస్తూ ఉంది, ఒకంత బిడియంతో కూడిన ఎగ్జైట్మెంట్తో. కాసేపటికి కాలింగ్ బిల్ మోగడంతో నవ్వుతూ లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి పక్కకి నిలబడింది. లోపలికొచ్చిన ఆకాష్ సాక్షిని చూస్తూనే స్టన్ అయిపోయాడు. సింపుల్ వైన్ కలర్ వర్క్ శారీలు చాలా ముద్దుగా ఉంది. వావ్, యూఆర్ లుకింగ్ వెరీ ప్రెటీ అని అన్నాడు ఆమెను కింద నుండి పైకి స్కాన్ చేస్తూ. సిగ్గుపడుతూ చిన్నగా స్మైల్ ఇచ్చిన సాక్షి కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోకి పరిగెత్తగా నవ్వుకుంటూ సోఫాలో కూర్చున్నాడు ఆకాష్. ఇద్దరూ కాఫీ తాగేసి కారులో ఆకాష్ ఇంటికి చేరుకున్నారు. కారు దిగిన ఆకాష్ సాక్షి వైపు వచ్చి చెయ్యివ్వగా అతని చేతిలో చేయి వేసి అత్తింటి లోపలికి అడుగుపెట్టింది సాక్షి. అన్ని హంగులతో లగ్జరీగా విశాలంగా ఉన్న అందమైన ఇంటిని మెరిసే కళ్ళతో చూస్తూ ఆకాష్తో పాటు అడుగులు వేసింది. తనని చిరునవ్వుతో చూస్తూ కాలింగ్ బెల్ మోగించాడు ఆకాష్. క్షణాల్లో డోర్ ఓపెన్ చేసిన నీలిమ సాక్షిని చూసి అమితంగా సర్ప్రైజ్ అయిపోయింది. సాక్షి తనని చూసిన వెంటనే కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుపోతుంటే తన భుజాలు పట్టుకుని లేపిన నీలిమ తల తిప్పి కొడుకు వైపు ఆశ్చర్యంతో కూడిన కన్ఫ్యూజన్తో చూసింది. తన కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తూ నవ్వుతూ తన నిలువుగా ఊపిన ఆకాష్ నీ కోడల్ని తీసుకొచ్చాను మమ్మీ అని అన్నాడు. నీలిమ ఆనందానికి అవధులేవు. నిజమా? ఎంత మంచి విషయం చెప్పావురా అని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఇద్దరిని చెరో చేత్తో హత్తుకుంది.
సాక్షి మనసు మురిసిపోయింది. నీలు, ఎవరొచ్చారు అంటూ హాల్లో నుండి అడిగాడు ఆకాష్ తండ్రి అమృతరావు. మీ కోళ్ళొచ్చిందండి అని చెప్పడంతో ఆశ్చర్యపోయి లేచొస్తున్నాడు. రామ్మ లోపలికి అని చేయి పట్టుకుని సాక్షిని లోపలికి తీసుకెళ్ళింది నీలిమ. సాక్షిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్న అమృతరావు కాళ్ళకి నమస్కరించింది సాక్షి. చల్లగా ఉండమ్మా అని ఆమె తల మీద చేయి వేసి ఆశీర్వదించి కొడుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఇన్నాళ్ళకు పెళ్లి చేసుకోబోతున్నాం, చాలా సంతోషం, మాకు ఒక పెద్ద బెంగ తీరిపోయింది అని అన్నాడు అమృతరావు రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ. చిన్నగా నవ్వాడు ఆకాష్. నీ పేరేంటమ్మా? సాక్షి వైపు చూస్తూ అడిగారు అమృతరావు. సాక్షి సార్. ఇంకా సారేంటమ్మా, చక్కగా మామయ్యను అంది నీలిమ వెంటనే. సాక్షి చిన్నగా నవ్వి సాక్షి మామయ్య అంది. పేరుకు తగ్గట్టే లక్షణంగా ఉన్నాం. బదులుగా చిన్న స్మైల్ ఇచ్చింది సాక్షి. కూర్చోండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను అని నీలిమ హడావిడిగా వెళ్ళగా కూర్చోమ్మా అని సోఫా వైపు చూపించి అమృతరావు ఎదురుగా సోఫాలో కూర్చోగా ఆకాష్ పక్కన బిడియంగానే కూర్చుంది సాక్షి. అమృతరావు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతూ ఉండి చెప్తూ ఉంది. ఆకాష్ పేరెంట్స్ తనని హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేసినందుకు ఆమె మనసుకి ఎంతో హ్యాపీగా అనిపించింది. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వగా అందరూ మాట్లాడుకుంటూ తినేశారు. ఆకాష్, నా కోడలికి ఇల్లంతా చూపించు అని నీలిమ అనడంతో సాక్షిని తీసుకుని వెళ్ళాడు ఆకాష్. వాళ్ళిద్దరినీ చూసి నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు నీలిమ అమృతరావు. ఇల్లంతా చూపిస్తూ చివరికి తన రూమ్కి తీసుకెళ్లాడు ఆకాష్. దిస్ ఈజ్ అవర్ రూమ్, డూ యూ లైక్ ఇట్ అని అడిగాడు. ఎస్ సార్, చాలా బాగుంది అంది చిరునవ్వుతూ. ఇంకా సార్ ఏంటి, కాల్ మీ ఆకాష్. ఇంత సడన్గా అంటే కొంచెం కష్టం సార్. ఓకే, మ్యారేజ్ అయ్యాక మాత్రం ఆకాష్ అంటే పిలవాలి. బ్లష్ అవుతూ చిన్నగా తలాడించింది. మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ మంత్లోనే మ్యారేజ్ అంటున్నారు, నీకు ఓకేనా? ఓకే సార్. ఆకాష్ రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ వెళ్దామా అన్నాడు. తలాడించి వెనక్కి తిరగబోయిన సాక్షి శారీ కాళ్ళకు తట్టి స్లిప్ అవుతుంటే తన నడుం చుట్టేసి పట్టుకున్నాడు ఆకాష్. అతని బలమైన చెయ్యి చీర చాటు ఆమె శృతి మెత్తని నడుముని తాకేసరికి ఇద్దరిలో ఒక వింత అలజడి. ఇద్దరూ ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయిపోయారు. ఆకాష్ చూపులు ఆమె కళ్ళ నుండి గులాబీ పెదవుల వైపు మళ్ళాయి. తొలి ముద్దు రుచి చూడాలని బలమైన కోరిక కలుగుతుంటే ఆమె కళ్ళలోకి చూసి కెన్ ఐ కిస్ యూ అని అడిగాడు. కళ్ళు పెద్దవి చేసిన సాక్షి సిగ్గుపడుతూ చిన్నగా తలూపి తల దించేసుకుంది. ఆమె అంగీకారం దొరకడంతో ఆకాష్ చిన్నగా నవ్వి తనని మరింత దగ్గరికి తీసుకుని తన పెదవులపై అతని పెదవులు సుతారంగా అద్దాడు. పెదవులు కలిసిన క్షణం ఇరువురి తనువు మనసు వింతగా పులకించిపోయాయి. ఆకాష్ ఇద్దరి పెదవులను పెనవేసి స్మూత్గా కిస్ చేస్తుంటే మెల్లిగా అతని పెదవులతో జత కలిపింది సాక్షి. ఆమె చేతులు అతని నడుముని చేరాయి. కళ్ళు పరవశంగా మూసుకున్నాయి. నిమిషం పాటు ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదించి తని వదిలాడు ఆకాష్. కళ్ళు తెరిచిన సాక్షి సిగ్గుపడుతూ రూమ్ నుండి బయటికి పరిగెత్తింది. ఆకాష్ హ్యాపీగా నవ్వుకుంటూ తన వెనుకే కదిలాడు. నీలిమ అమృతరావులతో కాసేపు మాట్లాడి సాక్షిని తీసుకొని వెళ్ళాడు ఆకాష్. వారం రోజుల తర్వాత సాక్షి ఫాదర్ని కలిసి పెళ్లి గురించి మాట్లాడారు ఆకాష్ అండ్ ఫ్యామిలీ. మంచి సంబంధం వెతుక్కుంటూ వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. ఆ మరుసటి వారం ఇద్దరి ఎంగేజ్మెంట్ జరిగితే మరో 15 రోజులకు ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రణధీర్, ఆరుహి, రియాన్, నిధి కుటుంబ సమేతంగా మ్యారేజ్కి అటెండ్ అయ్యి సందడి చేశారు. బాస్ పిఏలుగా మొదలైన తమ పరిచయాన్ని పెళ్లిబంధంగా మార్చుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఆకాష్, సాక్షి. 3 నెలల తర్వాత సాక్షి, ఆకాష్ల పెళ్లి ప్రయాణం సాఫీగా సాగుతుంటే రియాన్, నిధిలో టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటూ సరదాగా ఉంటే రణధీర్, ఆరుహిల జీవితాలను మాత్రం ఊహించని ప్రళయం చుట్టుముట్టింది. రోజులాగే ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన రణధీర్కి ఆరుహి రూమ్లో కనిపించలేదు. రూమ్ అంతా వెతికి కింద పైన ఇల్లంతా ఎక్కడ వెతికినా కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది ఈ టైంలో? కంగారుతో కూడిన అసహనంతో తన రూమ్లోకి వచ్చిన రణధీర్ ఫోన్ తీసుకుని ఆరుహికి కాల్ చేశాడు. తమ రూమ్లోని ఫోన్ మోగడంతో అటువైపు చూశాడు. ఫోన్ టేబుల్ పైనే ఉంది. ఫోన్ కింద పేపర్స్ గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి. అది చూసి రణధీర్ గుండె వేగం పెరిగింది. వేగంగా టేబుల్ దగ్గరకొచ్చాడు. ఆరుహి హ్యాండ్ రైటింగ్తో
ఒక లెటర్ కనిపించింది. వెంటనే ఆ లెటర్ చేతిలోకి తీసుకున్నాడు. అది చదువుతున్న రణధీర్ గుండెల్లో ఒక్కసారిగా అగ్ని పర్వతం బద్దలైంది. షాక్తో కళ్ళు పెద్దవి చేశాడు. ఆ లెటర్లో ఏముంది? ఆరుహి ఏమైపోయింది? రణధీర్ ఏం చేయబోతున్నాడు? అతని పరిస్థితి ఏం కానుంది? వారిద్దరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? ఇక్కడ నుండి కథ మరింత రసవత్తరంగా సాగబోతుంది. అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.